సిక్కులు హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మేలికితారెడ్డి. ముందుగా ఈ రోజు వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ ప్రభుత్వ బాధ్యత అని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సహకార మత్స్య పశు సంవర్ధక మరియు డైరీ అభివృద్ధి శాఖ మాత్యులు కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. శనివారం టెక్కలి మండలం రావివలసలో ఏర్పాటు చేసిన సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం కల్పించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. సామాజిక బాధ్యత పెన్షన్లు ప్రభుత్వ భవనాలు ప్రారంభించినట్లు చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నంగా ఉందని అన్నారు. వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసి 90 రోజులు అవుతుందని ఇచ్చిన మాటకు కట్టుబడి ఒకటి హామీలు నెరవేరుస్తున్నామని అన్నారు. జూలైలో 7,000 రూపాయలు, ఆగస్టు నెలలో 4,000 రూపాయలు పెన్షన్లు ఇచ్చినట్లు చెప్పారు. వాలంటీర్ల కంటే ముందుగానే పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. 1వ తేదీన ఆదివారం వచ్చినందువలన అధికారులకు ఇబ్బంది లేకుండా ముందు రోజే పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. పెన్షన్లు వస్తాయని ఆత్మవిశ్వాసంతో అందరూ ఎదురు చూస్తున్నారని అన్నారు. సామాజిక భద్రత పెన్షన్లు పంపిణీ ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. అర్హత గల వికలాంగులకు పెన్షన్లు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిధులు మంజూరు చేసిందని అన్నారు. మూలపేట పోర్టు శరవేగంగా పూర్తి చేస్తామని చెప్పారు. మూలపేట నుండి విశాఖపట్నం వరకు తీర ప్రాంతం అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. అన్నా క్యాంటీన్లు కోటబొమ్మాలి టెక్కలిలో తన సొంత నిధులతో ప్రారంభించినట్లు చెప్పారు. ప్రభుత్వ రాజముద్రతో పాస పుస్తకాలు జారీ చేస్తామని అన్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి 3,000 పింఛన్ మేము ఏప్రిల్ 4,000 రూపాయలు చేసి ఏప్రిల్ నెల, మే నెల, జూన్ నెల, జూలైలో 7,000 రూపాయలు ఇస్తామని చెప్పి నేను మైకులో చెప్తే మీరందరూ గుసగుసలాడారు. ఇది జరుగుతుందా? ఓట్ల గురించి చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు మాయమాటలు చెప్తున్నారని చాలా మంది విమర్శలు చేశారు. వాస్తవం. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నంగా ఉంది. స్వతంత్ర భారతదేశంలో 75 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాలు ఎన్నో వచ్చాయి, ఎన్నో పోయాయి. కానీ గత 5 సంవత్సరాల లాంటి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతవరకు చూడలేరు, భవిష్యత్తులో చూడబోరు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. వ్యవస్థలను నాశనం చేశారు. ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి నెట్టాడు. ప్రజలకి బాధ్యత లేకుండా చేశాడు. అధికార యంత్రాంగాన్ని కనీసం వారి విధి విధానాలు తెలుసుకొని పాలన చేసే అవకాశం కూడా ఇవ్వనటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు 5 సంవత్సరాలు మనం చూశాం. రేపు 12వ తారీఖుకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 90 రోజులు అవుతుంది. ఈ 90 రోజులు మా బాధ్యత ఏమిటంటే గత ప్రభుత్వంలో ఏం జరిగాయి, ఏం చేశారు, రాష్ట్ర పరిస్థితి ఏంటని ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు ఈ 3 మాసాలు సమీక్షలు చేస్తున్నాం. సమీక్షలు చేస్తుంటే కళ్ళు బయర్లు గమ్ముతున్నాయి. ఇది ఒక రాష్ట్రమేనా? గత ప్రభుత్వంలో అధికారం ఉన్నటువంటి ప్రభుత్వం పాలన చేసిందా? అధికార యంత్రాంగం కళ్ళు మూసుకున్నారని బాగా ఆవేదన కలుగుతుంది. అయినా సరే గత ప్రభుత్వం మీద నెట్టి మనం ఏదో తప్పించుకోవాలని ప్రయత్నం చేయడం లేదు. గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందులకు గురి చేసింది. 12,000 కోట్లు అప్పుల్లోకి నెట్టింది. ఏ శాఖ చూసినా సరే మేమేమీ చెయ్యలేమని చేతులు ముడుచుకొని ఎక్కడ మేము కూర్చోలేదు. ఇచ్చిన మాట అంచెలంచెలుగా నెరవేరుస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని ఒక గాడిలో పెడుతున్నాం. మన అదృష్టం ఏమిటంటే ఇక్కడ అధికారంలోకి వచ్చిన రాష్ట్రానికి పట్టినటువంటి అదృష్టం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో టెక్కలి ఆర్డీఓ సుదర్శన్ దొర, ఇన్ఛార్జ్ డిపిఆర్ఓ వెంకట్రామన్, తహసీల్దార్ దిలీప్ చక్రవర్తి, టెక్కలి ఎంపీపీ ఏ సరోజనమ్మ,
పిఎస్సిఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరి వరప్రసాద్, మాజీ ఎంపీపీ సుందరమ్మ, పశు సంవర్ధక శాఖ జేడీ జయరాజు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారి శనివారం అర్ధరాత్రి తీరం దాటనుండడంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ తెలిపారు. ముందస్తు చర్యలలో భాగంగా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుండి శనివారం ఆయన జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్తో కలిసి పర్యవేక్షించారు. భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకుని తుఫాను ప్రభావాన్ని ఎదుర్కోవడానికి యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని కలెక్టర్ తెలిపారు. తీర ప్రాంత మండలాల్లో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా దండోర వేయించామని, అన్ని శాఖల అధికారులు ఎప్పటికప్పుడు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని, ముఖ్యంగా నాగావళి వంశధార ప్రధాన నదీ పరివాహక ప్రాంతాలలో యంత్రాంగం అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. జిల్లా, మండల, గ్రామ స్థాయి అధికారులు, సిబ్బంది అందరూ అందుబాటులోనే ఉన్నారని అన్నారు. జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేశామని, తుఫాను, ఇతర భారీ నష్టాలకు సంబంధించిన ఏదైనా సమాచారం ఉంటే కంట్రోల్ రూమ్ నెంబర్ 089422405557 అత్యవసర సమయంలో ఫోన్ చేయాలని, సిబ్బంది వెంటనే అప్రమత్తమై తగు సహాయం చేస్తారని అన్నారు. అవసరమైన సామగ్రి సిద్ధం చేసుకోవాలని తహసీల్దార్లకు సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ, విద్యుత్, రహదారులు, భవనాలు, SERWS అధికారులు, సిబ్బంది ఖచ్చితంగా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. వైద్యారోగ్య శాఖ అధికారులు అవసరమైన మందులను సిద్ధం చేసుకోవాలని, విద్యుత్ శాఖ అధికారులు కరెంటు స్తంభాలు, ఇతర సామాగ్రితో తుఫాన్ ప్రభావిత మండలాలలో సిద్ధంగా ఉన్నారని అన్నారు. జిల్లాలో 108 వాహనాలు, NDRF, SDRF బృందాలను సిద్ధంగా ఉంచామని వివరించారు. జనరేటర్లను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్లను ఆదేశించినట్లు, తుఫాన్ను ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని, ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేశామని, ప్రజలు భయపడకుండా జాగ్రత్తగా ఇళ్లలోనే ఉండాలని అన్నారు. తుఫాను సహాయక చర్యలను పర్యవేక్షించడం కోసం తీర ప్రాంత మండలాలకు 11 మంది ప్రత్యేక అధికారులను నియమించి కలెక్టర్ తెలిపారు. నేటి సమాజంలో అధిక శాతం ఆధ్యాత్మిక కేంద్రాలు అన్ని భారీ ఆర్థిక లావాదేవీలకు అడ్డాలుగా మారిపోయాయి. అయితే విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం రాజీపేట గ్రామంలో వెలిసిన శంబల నగరి మాత్రం అందుకు పూర్తిగా వినూత్నం. ఋషులు నివసించే ప్రాంతానికి శంబల నగరిగా పిలుస్తారు. ఓ ఋషి నివసిస్తున్న ప్రాంతం కాబట్టే రాజీపేట గ్రామంలోని ఈ ప్రాంతం కూడా శంబల నగరిగా కీర్తింపబడుతుంది. ఈ ఆధ్యాత్మిక కేంద్రంలో ఆసక్తి గొలిపే ఆదర్శవంతమైన, అద్భుతమైన అంశాలను ఈ వీడియో ద్వారా మనము తెలుసుకుందాం రండి. ఋషి మూలం అన్నది ఎక్కడా చెప్పబడదు అన్నది మనం ముందుగా అర్థం చేసుకోవాలి. శంబల నగరిలో ఆధ్యాత్మిక చింతనలో తరిస్తూ తప్పిస్తూ ఉన్న ఋషి పుంగవులను ధ్యానం నాన్న అని పిలుస్తారు. గతంలో 40 సార్లకు పైగా హిమాలయాలకు వెళ్ళి వచ్చిన ఈ ఋషి పుంగవులు సమాజానికి తన తపోశక్తిని అందించాలనే ఏకైక ఉద్దేశంతో రాజీపేట గ్రామంలోని ఈ క్షేత్రాన్ని శంబల నగరిగా ఎంచుకున్నారు. ధ్యానం నాన్న, గాయత్రి, తపస్వి నిరంతరం అజ్ఞాతంగా ఏకాంత లోక చింతనలో, లోక మనుగడ కొరకు, సృష్టి మనుగడ కొరకు తపస్సులో ఉన్నారు. గడిచిన 13 ఏళ్లకు పైగా మౌనంగా, 7 ఏళ్లకు పైగా అజ్ఞాతంలో ఉంటూ తపస్సులో ఉన్నారు. తపస్సుకు అతిదేవత అయిన గాయత్రీమాత విగ్రహాన్ని ఇక్కడ స్థాపించి తన తపోశక్తిని నిత్యం ఆ విగ్రహానికి అర్పిస్తూ తద్వారా సామాన్యులు అందరికీ అది చేరువయ్యేలా ఏర్పాటు చేశారు. అఖండ భారతదేశంలో అందరూ తపస్వీలు అనుసంధానమైన ఆధ్యాత్మిక క్షేత్రంగా శంబల నగరి నిలిచింది. ధ్యానం నాన్న నిత్య కఠోర తపస్సు, హిమాలయాల్లో పూర్వం చేసిన చింతన తపస్సు, త్యాగం ధారపోసే ఆధ్యాత్మిక కేంద్రంగా ఇది విరాజిల్లుతుంది. సనాతన భారతీయ హైందవ వేదాంత గాయత్రి తపస్వీలు 8,23,543 మంది అనుసంధానమై వారి సూక్ష్మ చైతన్యాలు ఈ శంబల నగరిలో తిరుగాడుతున్నట్టు ప్రశస్తి చెందింది. నిత్యం గాయత్రి చింతన త్యాగంలో తపస్వీల సూక్ష్మ చైతన్యాల అనుసంధానంతో తపస్సు చైతన్యంను లోక మనుగడ కోసం, సమాజ మనుగడ కోసం ధ్యానం నాన్న తపస్సు చైతన్యాన్ని దారపోస్తున్న క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఒత్తి చేతులతో రండి, దైవశక్తితో వెళ్ళండి. ఇది శంబల నగరి ప్రధాన ద్వారం వద్ద కనిపించే ప్రధాన వాక్యం. ఈ వాక్యాన్నే తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటారు క్షేత్ర సేవకులు. ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలోకి అడుగు పెట్టగానే గోశాల స్వాగతం పలుకుతుంది. అనంతరం ఆధ్యాత్మిక చింతన పొందేందుకు వీలుగా అనేక దేవతా విగ్రహాలు ఉంటాయి. వాటి పక్కనే 333 కిలోల బరువు ఉన్న గంట
మరో ఆకర్షణంగా నిలుస్తుంది. అక్కడ సూచించిన పద్ధతిలో దీనిని మోగిస్తే ఏకాగ్రత పెరిగి స్థిరత్వాన్ని, ఆలోచన రహిత స్థితిని పెంచడానికి ఉపయోగపడుతుందని ప్రతీతి. ఇది మానవ శరీరంలోని సూక్ష్మనాడుల్లో చైతన్యం పెంచుతుందని అక్కడి వారు చెబుతారు. ఆ పక్కనే 1800 కిలోల పంచలోహాలతో తయారు గావించబడ్డ గాయత్రీమాత విగ్రహం క్షేత్రంలో ఆధ్యాత్మిక చింతనను స్పృశిస్తుంది. దైవం నాన్న తపోశక్తిని ఈ విగ్రహానికి దారపోస్తూ ఉంటారని, ఈ విగ్రహాన్ని తాకడం ద్వారా ఆ శక్తి వారికి, వారి కుటుంబాలకు చేరుతుందని ఇక్కడి వారు చెబుతారు. నేటి కాలంలో ఆధ్యాత్మిక కేంద్రాలు అన్నీ ఆర్థిక లావాదేవీలకు కేంద్రాలుగా మారిపోయాయి. అయితే శంబలినగిరి మాత్రం ఇందుకు పూర్తిగా విరుద్ధం. ఒత్తి చేతులతో మాత్రమే ఇక్కడికి రమ్మని అక్కడి వారు కోరుకుంటారు. వెళ్ళేటప్పుడు మీ వెంట అనంతమైన దైవశక్తి కూడా తోడు వస్తుందని విశ్వసిస్తారు. ప్రత్యేక రోజుల్లో ఇక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే వారికి అన్నప్రసాదాన్ని అందజేస్తారు. హిందూ సమాజంకు చెందిన వారే కాకుండా అన్ని మతాల వారు, అన్ని ప్రాంతాల వారు విరివిగా ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటారు. నగరం జిల్లా ఎస్కోట మండలం దగ్గర ఉండే రాజీపేట గ్రామంలో ఉన్న శంబల్ క్షేత్రం నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ మహర్షి ధ్యానం నాన్న అనే ఒక మహర్షి ఉన్నారండి. వీరు గత 12 సంవత్సరాలుగా పూర్తి మౌనం, గత 7 సంవత్సరాలుగా పూర్తి అజ్ఞాతం. అంటే సమాజంలో ఎవరిని కలవకుండా నిత్యం వారు తపస్సులో ఉంటారు. వారు తపశ్శక్తి సమాజానికి అందాలి అనే ఉద్దేశంతో ఈ క్షేత్రాన్ని ఏర్పాటు చేశామండి. ఇక్కడ మీ గాయత్రీమాత విగ్రహం ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి ఈ గాయత్రీమాత విగ్రహాన్ని తాకితే ఈ మహర్షి యొక్క తపశ్శక్తి మీకు అందుతుందండి. ఈ తపశ్శక్తి వల్ల మీరు మీ జీవితాల్లో మీకు ఎదురయ్యే కష్టాలని మీరు దాటగలరండి. అలాగే ఈ తపశ్శక్తి వల్ల మీ ధర్మాలని మీరు ఇంకా బాగా నిర్వర్తించగలరు. అంటే ఈ క్షేత్రానికి ఎవరైతే వస్తే వాళ్ళ శక్తి స్థాయి పెరిగి బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు విద్యార్థులైతే ఇంకా బాగా చదవగలరు, అలాగే వాళ్ళు డాక్టర్ అయితే ఇంకా బాగా వైద్యం చేయగలరు, అలాగే వాళ్ళు ఒక వ్యాపారవేత్త అంటే ఇంకా వ్యాపారం చేయగలరు అన్నమాట. ఇదే అండి ఇక్కడ ఉద్దేశం. ఇక్కడ మీకు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ఈ క్షేత్రం తెరిచి ఉంటుంది. ఎవరన్నా రావచ్చు, ఎప్పుడన్నా రావచ్చు అండి. ఇక్కడ ఈ క్షేత్రానికి మతానికి సంబంధం లేదు. ఇక్కడికి ముస్లిమ్స్, క్రిస్టియన్స్, హిందూస్ అందరూ వస్తారండి. ఎవరన్నా రావచ్చు. ఇక్కడ ఎటువంటి డొనేషన్లు కానీ, ఎటువంటి హుండీలు కానీ ఎటువంటివి ఉండవు. మీరు ఇక్కడికి వట్టి చేతులతో రావాలి, ఇక్కడున్న దైవశక్తిని తీసుకెళ్ళాలి. అదే మా ఉద్దేశం అండి. మీ రాకై మేము ఎదురు చూస్తూ ఉంటాం. డాక్టర్ ఇంజిరాపు మోహన్ రావు సేవలు నిరంతరం కొనసాగాలని, నిస్వార్థ సేవలకు చిరునామా మోహన్ రావు నిలిచారని మాజీ ఎమ్మెల్యే గుండె లక్ష్మీదేవి అన్నారు. శనివారం అరసవిల్లికి చెందిన డాక్టర్ ఇంజిరాపు మోహన్ రావు జన్మదినం సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని స్థానిక ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రాంగణంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న గుండె లక్ష్మీదేవి మాట్లాడుతూ, నగర ప్రజల ఆశాదీపం ఎవరికి ఏ ఆపదొచ్చినా నేనున్నానంటూ ముందుకు వస్తారని, కరోనా కష్టకాలంలో ఆయన చేసిన సేవలకు గౌరవ డాక్టరేట్ కూడా అందుకోవడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఈరోజు తన జన్మదినాన రక్తదానం శిబిరాన్ని నిర్వహించి అందరినీ ఆలోచింపజేశారని, ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకొని ముఖ్యంగా యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని అన్నారు. ఇందులో భాగంగా నగరంలో పలు స్వచ్ఛంద సంస్థ సభ్యులకు గుండె లక్ష్మీదేవి చేతుల మీదుగా జ్ఞాపికను అందించి అరసవిల్లి దేవస్థాన కండువలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఇంజిరాపు మోహన్ రావు మాట్లాడుతూ, నాకు సహకరించి వెన్నుదన్నుగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే నా జన్మదినాన రక్తదానం చేసిన అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలని మెగా రక్తదానం నిర్వాహకులు నవతరం చైతన్యకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంజిరాపు మోహన్ రావు, నంది ఉమాశంకర్, జాతీయ అవార్డు గ్రహీత పెంకి చైతన్య కుమార్, ప్రోగ్రామ్ మేనేజర్ గొలివి రమణ, బత్తిలి రమేష్, బొద్దన వెంకటేష్, ఎం అప్పన్న, కుటుంబ సభ్యులు, రక్తదాతలు, స్వచ్ఛంద సంస్థ సభ్యులు, రెడ్ క్రాస్ ప్రతినిధులు పాల్గొన్నారు. అందుబాటులో ఉండే ఒక డాక్టర్గా మోహన్ రావు గారు అందరికీ సుపరిచితులు. ఆయన పుట్టినరోజు అంటే మా అరసవిల్లిలో అందరూ కూడా ఇచ్చిన పిలవకపోయినా మేమున్నామంటూ ముందుకు వచ్చినందుకు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మోహన్ రావు గారికి మా ఊరు తరఫున, మా పిల్లల తరఫున, మా పిల్లలంటే అరసవిల్లిలో ఉండే ప్రతి ఒక్కరూ కూడా మా పిల్లలే.
మా పిల్లలు దూరంలో ఉన్నా మేము మీ వెనకున్నామమ్మా, మీకు ధైర్యంగా ఉండండి అంటూ మమ్మల్ని, నన్ను కానీ నా భర్తను కానీ నడిపిస్తున్న మా అరిసెల్లి పిల్లలందరికీ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంత మంచి అవకాశాన్ని నాకు కల్పించిన మన డాక్టర్ మోహన్ రావు గారికి మరోసారి నా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఒక్కరోజు ముందుగానే పేదలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందించిన విశిష్టమైన ప్రభుత్వం అసలైన ప్రజా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని శ్రీకాకుళం నగర టీడీపీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్ అన్నారు. నగరంలోని 2, 12, 28, 29, 40, 41, 44 డివిజన్లలో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందిస్తూ శ్రీకాకుళం నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్ ప్రభుత్వ పనితీరును కొనియాడారు. నిజాయితీతో కూడిన స్వచ్ఛమైన ప్రజాపాలన ఇది అని, ప్రజాభీష్ట మేర పాలన చేసేది ప్రజా ప్రభుత్వమని, అదే కూటమి ప్రభుత్వం అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజాపాలనలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో పండగ చేసుకుంటున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఉదయం 5 గంటలకే లబ్ధిదారులందరికీ అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం శ్రీకాకుళం నగరంలో ఈరోజు ఉదయం 5 గంటల నుండే శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ ఆదేశాలతో నగరంలో 50 డివిజన్లలో ఆయా డివిజన్ ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులు, కేడర్, కూటమి నాయకులు, సచివాలయం సిబ్బందితో కలిసి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ 4,000 రూపాయలు, 6,000 రూపాయలు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. అరసవిల్లి పరిసర ప్రాంతాల్లో ఆరోగ్యం విషయంలో నేనున్నానని అందరికీ నమ్మకం కలిగించే విధంగా వైద్య సేవ అందిస్తున్న మోహన్ కు పుట్టినరోజు సందర్భంగా గౌరవించడం స్థానికంగా అందరి బాధ్యత అని మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ అన్నారు. వైద్యుడిగా మోహన్ మరింత మందికి సేవలు అందించడానికి ఆయనకు భగవంతుడు అవకాశం కలిగించాలని కోరుకుంటున్నట్లు గుండ అప్పల సూర్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పుట్టినరోజు వేడుకల కార్యక్రమంలో తమ దంపతులను కూడా భాగస్వామ్యం చేసిన స్థానికులకు మాజీ మంత్రివర్యులు గుండ అప్పల సూర్యనారాయణ, మాజీ శాసనసభ్యురాలు గుండ లక్ష్మీదేవి ధన్యవాదాలు తెలిపారు. తమ పిల్లలు 2 అమెరికాలో ఉన్న సందర్భంగా మాకు, అదేవిధంగా మన గ్రామంలో ప్రతి ఒక్కరికి ఏమైనా అత్యవసర సమయాల్లో ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు ఆయన సేవ చేస్తున్న తీరు మనం ఒకసారి గుర్తు చేసుకోవాలని అన్నారు. అందువల్ల హుందాతనంతో సేవలందిస్తున్న ఆయన్ని గౌరవిద్దామని స్థానికులు ముందుకు రావడం కూడా మంచి పరిణామం అని తెలియజేశారు. ముఖ్యంగా చెప్పాలంటే మా పిల్లలు అమెరికాలో ఉన్నారు. నేను మానగారు అనేక సందర్భాలు చెప్పాను, నాకు ఏదైనా మెడికల్ అసిస్టెన్స్ ఉండేటప్పుడు, మా దంపతులకు ఉండేటప్పుడు, అదేవిధంగా మన ప్రాంతాల్లో ఎవరికైనా ఉండేటప్పుడు మీరు అటెండ్ అవుతున్నటువంటి సందర్భం నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పాను. ఈవేళ మీ అందరూ నాకు ఈవేళ యూనిక్ ఆపర్చునిటీ ఇచ్చారు. ఏంటంటే మనందరికీ సరదాగా చూస్తారు, అటువంటి పరిస్థితుల్లో ఆయనకి గౌరవిద్దాం, సన్మానం చేద్దాం, పుట్టినరోజు. ఆ సందర్భంలో మీరు కూడా పార్టిసిపేట్ చేయండి అన్నటువంటి విషయం చెప్పిన తర్వాత చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక ఉద్దేశంతో ముందుకు రావడానికి ప్రయత్నం చేసే సందర్భంగా ఈవేళ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మాట్లాడుతున్నాను. ఈ సందర్భంలో ఒకే విషయం చెప్తున్నాను. ఈవేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించాలి, ఆ రోజే మన సమస్యలు తీరుతాయి అన్నటువంటి విషయం చెప్తే, నిన్నటి రోజు వైజాగ్లో ఒక చక్కనైనటువంటి విషయం లోకేష్ విద్యాశాఖ ఐటీ శాఖ మంత్రి గారు ఒక మాట చెప్పారు. ప్రతి మనిషికి వాందతనం ఉండాలి. ఏ మనిషి చిన్నవాడా లేకపోతే పెద్దవాడా లేకపోతే ఇంకేది అన్నది కాదు, ప్రతి మనిషికి గౌరవం ఉంటుంది. ఆ వాందతనాన్ని కాపాడుకుంటే, అటువంటి పరిస్థితుల్లో ఈవేళ ఆ వాందతనాన్ని కాపాడుకోవాలి అని చెప్పి లోకేష్ చెప్పిన సందర్భం నిన్నైతే, ఈవేళ మీరు ఈ సందర్భంగా ఆయన ప్రొఫెషనల్గా మనందరికీ సేవ చేస్తున్నారు, ఆందాగా ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ఆందాగా ఉన్నటువంటి ఈ వ్యక్తికి గౌరవిద్దాం అన్నటువంటిది ఈవేళ మీరు చెప్పిన తర్వాత ఈ 2 సీక్వెన్సులు నా అభిప్రాయంలో సింకరణ చేయి ఈవేళ ఈ సందర్భంగా పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. సంచార జాతులు విముక్త దివాస్ సందర్భంగా బీజేపీ ఓబీసీ మోర్చా సంచార జాతులు విభాగం రాష్ట్ర కో కన్వీనర్ పి సురేష్ బాబు సింగ్ ఆధ్వర్యంలో నగరంలోని వివిధ కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమాలకు బీజేపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు బిర్లంగి ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా 7 రోడ్ కోడలి మున్సిపల్ గ్రౌండ్లో ఉన్న ఓబీసీకి చెందిన పోసల కులానికి చెందిన 40 కుటుంబం సభ్యులు సంచార జాతుల సమక్షంలో సంచార జాతుల విముక్తి దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం అక్కడ ఉన్న 40 సంచార జాతులు కుటుంబ సభ్యులకు పళ్ళు మిఠాయిలు అందజేశారు. శ్రీకాకుళం సంచార జాతులు కులపెద్ద పోసల కుమారికి ఈ సందర్భంగా సాలువ కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా మోర్చా కార్యవర్గ సభ్యులు పి సూర్యకుమారి, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి సంజీవరావు, ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసరావు, జిల్లా భవన నిర్మాణ కార్మికులు సెల్ కన్వీనర్ జి రాజు, జిల్లా సంచార జాతులు విభాగం కార్యవర్గ సభ్యులు పట్నాయక్, బీజేపీ నాయకులు వెంకట్రావు, రమణ తదితరులు పాల్గొన్నారు. పూర్వకాలంలో యుద్ధ కళల్లో ఒకటైన కర్రసాము నానాటికి అంతరించిపోతుందని, క్రీస్తు పూర్వం పుట్టిన కర్రసాము కళను నేటి పాలకులు పట్టించుకోవడం లేదని, క్రీడల్లో భాగమైన కర్రసాము కళను రేపటి తరానికి అందించాల్సిన అవసరాన్ని గుర్తించి కర్రసామును పరిరక్షించాలని మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి పిలుపునిచ్చారు. నగరంలోని ఆదివారంపేటలో ఉన్న ప్రహ్లాద కళ్యాణ మండపంలో రాష్ట్ర స్థాయి సిలంబం పోటీలను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీస్తు పూర్వమే కర్రసాము విద్య పుట్టిందని తెలిపారు. అప్పటి జీవన విధానం, అందుబాటులోని వనరుల ఆధారంగా శత్రువుల నుండి ఆత్మరక్షణకు తమిళనాడులో కర్రసాము పురుడు పోసుకుందని తెలిపారు. తమిళనాడులో అంకురించిన సాంప్రదాయ కర్రసాము ప్రపంచవ్యాప్తంగా పరిచయమైందని తెలిపారు. తమిళంలో దీన్ని సిలంబం అని, తెలుగులో తాలిం ఖానా అని పిలిచేవారని తమ తాతలు చెప్పేవారని అన్నారు. కర్రలతో చేసే సాధనం కావడంతో కొన్నేళ్ల తర్వాత కర్రసాముగా తెలుగులో ప్రసిద్ధికెక్కిందని తెలిపారు. కాలక్రమేణా కర్రసాముకు యుద్ధ ప్రాముఖ్యత తగ్గిపోయిందని అన్నారు. నేటికి ఈ కళ కొన్ని గ్రామాల్లో సజీవంగా ఉన్నప్పటికీ ప్రాధాన్యత లేకుండా పోయిందని పేర్కొన్నారు. అయితే నగర యువతకు ఈ విద్య గురించి పూర్తిగా అవగాహన లేదని అన్నారు. రేయింబవళ్లు పుస్తకాలకే పరిమితమైన విద్యార్థులు అనేక ప్రాచీన కళలను విస్మరిస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో కర్రసాము ఔన్నత్యాన్ని పట్టణ నగర యువతకు అవగాహన, ఆసక్తి కల్పించేందుకు కర్రసాము పేరుతో క్రీడా పోటీలు నిర్వహించాల్సిన అవసరం ఉందని అన్నారు. కర్రసాము సాధనతో ఆత్మరక్షణతో పాటు అధిక బరువు తగ్గడానికి, మడమలు, కీళ్లు, ఎముకల పటుత్వానికి, శరీరంలో రక్త ప్రసరణ సజావుగా సాగేందుకు, ఏకాగ్రత పెంచేందుకు కర్రసాము విద్య ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. కర్రసాము కళను పరిరక్షించేందుకు ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి కర్రసాము కళను ప్రోత్సహించాలని కోరారు. ఇదే కళను నమ్ముకొని జీవనం సాగిస్తున్న వారికి ఉపాధి సమకూరుతుందని అన్నారు. చిన్న వయసులోనే కోచ్గా బాధ్యతలు తీసుకొని ఎందరో చిన్నారులకు సిలంబం పోటీలకు సిద్ధం చేస్తున్న హర్షవర్ధన్ను అభినందించారు. 2 రోజుల పాటు నిర్వహించనున్న ఈ పోటీలను నగర ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిలంబం జిల్లా ప్రతినిధులు డాక్టర్ బి శివప్రసాద్, కె సత్యశ్రీకాంత్, శ్యామ్ సుందర్రావు, వివిధ జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. వివిధ జిల్లాల నుండి 9 టీంలు పోటీలకు హాజరయ్యారని చీఫ్ కోచ్ హర్షవర్ధన్ తెలిపారు. హరిత సిక్కోలు కోసం అందరము అడుగు వేద్దామని, ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని జనసేన నాయకులు, ప్రముఖ వైద్యులు డాక్టర్ దానేటి శ్రీధర్ పిలుపునిచ్చారు. జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలకు సాధనలో భాగంగా వన మహోత్సవం పేరిట నగరంలోని సూర్యమహల్ కోడలిలో 500 మొక్కలను శనివారం పంపిణీ చేశారు. అలాగే యువతకు టీషర్ట్లను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ దానేటి శ్రీధర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి దానిని పరిరక్షిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. వాహన వినియోగం పెరిగిపోవడం, గ్లోబల్ వార్మింగ్ వల్ల వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన జీవనానికి మొక్కలు పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. భవిష్యత్ తరాలకు అలాంటి ఆరోగ్యవంతమైన పర్యావరణాన్ని అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని అన్నారు. క్షణం తీరిక లేకుండా ఒత్తిడితో సహవాసం చేసే సగటు నగర జీవులకు ఈ పర్యావరణ రక్షణ పట్ల మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆకుపచ్చని తోరణంగా తీర్చిదిద్దుదాం, బాధ్యతగా మొక్కలు నాటదాం, వాటిని సంరక్షిద్దాం అని పిలుపునిచ్చారు. వన మహోత్సవం ఓ మహత్తర కార్యక్రమం అని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ తన పుట్టినరోజును పురస్కరించుకొని క్లీన్ ఆంధ్ర, గ్రీన్ ఆంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం గొప్ప విషయమని అన్నారు. ఆకుపచ్చని ఆశయాలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడతానని, పచ్చని చెట్టు ప్రగతికి సోపాన మార్గమని గుర్తెరిగి ప్రకృతిలోని సమతుల్య స్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్రతి నీటి బొట్టును సద్వినియోగపరుస్తానని,
చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ వనాలను నరకనివ్వనని విరివిగా మొక్కలు నాటుతానని, ఊరు వాడ ఇంటా బయట అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యత కూడా స్వీకరిస్తానని జనసేన నాయకులు ప్రజలతో డాక్టర్ దానేటి శ్రీధర్ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకొని జనసేన పార్టీ వీర మహిళల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమంలో డాక్టర్ దానేటి శ్రీధర్ పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ ఆలోచనలు, ఆశయాలను నెరవేర్చే విధంగా జనసేన సైనికులు, నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కోరాడ సర్వేశ్వరరావు, గురుప్రసాద్, ఉదయ్, మణి, అర్జున్, కామేష్, మోహనలక్ష్మి, జన సైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గత 3 రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని, మరో 2 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ కోరారు. ఈ మేరకు ఆయన తన కార్యాలయం నుండి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. భారీ వర్షాలు కురుస్తున్న దృష్ట్యా నియోజకవర్గంలోని ప్రజలు శిథిలమైన పాత ఇండ్లలో ఉండవద్దని సూచించారు. వర్షాల కారణంగా గోడలు, స్లాబులు కూలి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నందున సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అన్నారు. అదేవిధంగా చెరువుల్లో, వాగుల్లో, కాలువల్లో నీరు అధికంగా చేరడంతో స్నానాలకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. చిన్నారులను నీటి ప్రవాహాల వద్దకు తీసుకువెళ్లవద్దని తెలిపారు. అలాగే పిడుగులు పడే అవకాశం ఉన్నందున పశువుల కాపర్లు జాగ్రత్తగా ఉండాలని వివరించారు. అలాగే గారా, రూరల్ మండలాలకు చెందిన మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని స్పష్టం చేశారు. వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండడంతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కోరారు. ముఖ్యంగా కాచి వడబోసిన నీటిని తీసుకోవాలని చెప్పారు. అలాగే ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. రోగాల బారిన పడిన వెంటనే అలసత్వం వహించకుండా వెంటనే వైద్యుని సంప్రదించి మెరుగైన వైద్య సేవలు పొందాలని చెప్పారు. వైద్యాధికారులు గ్రామాల్లో పర్యటించి ఎప్పటికప్పుడు ప్రజల ఆరోగ్యంపై ఆరా తీస్తూ ప్రజారోగ్యం రక్షణకు శ్రద్ధ వహించాలని సూచించారు. అలాగే నగర పరిధిలో వర్షాల కారణంగా కాలువల్లో చెత్తా చెదారం నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు ఆదేశించారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఒక్కరోజు ముందుగానే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం శ్రీకాకుళం నగరంలోని 41వ డివిజన్లో సందడిగా సాగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆదేశాల మేరకు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పరోక్ష పర్యవేక్షణలో శ్రీకాకుళం నగరంలోని 41వ డివిజన్ పరిధిలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. శ్రీకాకుళం నగర పార్టీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్ చేతుల మీదుగా జరిగిన ఈ కార్యక్రమంలో 41వ డివిజన్ ఇన్ఛార్జ్ చిన్నపిల్లి మణికంఠ, 42వ డివిజన్ ఇన్ఛార్జ్ గుమ్మా రఘురామ శాస్త్రి, 40వ డివిజన్ ఇన్ఛార్జ్ మైలపిల్లి రాజు, కూటమి పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓవైపు వర్షాలు కురుస్తున్నా తమ ఇళ్ల వద్దకే వచ్చి పెన్షన్లు ప్రహసనంలా పంపిణీ చేయడం పట్ల లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నగరంలోని 16వ డివిజన్ పరిధిలో పండగ వాతావరణంలో నిర్వహించారు. శనివారం నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం వివిధ రకాల పెన్షన్లను శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ 16వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ రమణ మాదిగా స్థానిక సచివాలయం ఉద్యోగులతో కలిసి పెన్షన్లను లబ్ధిదారుల వారి ఇంటి వద్దనే అందించారు. పెన్షన్ను అందుకున్న లబ్ధిదారులు ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేశారు. మిజోరం గవర్నర్ కమ్మంపాటి హరిబాబును పలాస శాసనసభ్యులు గౌతు శిరీష భర్త వెంకన్న చౌదరితో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హరిబాబు గౌతు లచ్చన్న గారితో ఉన్న సత్సంబంధాలను గుర్తు చేసుకున్నారు. మా లచ్చన్న గారి మనవరాలు ఈరోజు ఎమ్మెల్యే అవడం ఆనందంగా ఉందని, శిరీష ప్రజా గొంతు వినిపించే స్థాయికి రావడము శుభపరిణామమని కొనియాడారు. సాలువతో సత్కరించి అభినందించారు. ఎమ్మెల్యే శిరీష మాట్లాడుతూ తాతయ్య ఆత్మీయ అనుచరులను కలవడం సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. నగరంలోని 31వ డివిజన్లో పింఛన్ల పంపిణీ కార్యక్రమం శనివారం నాడు సందడిగా సాగింది. శ్రీకాకుళం నగరంలోని స్థానిక 31వ పరిధి దండి వీధి, పట్నాయక్ కాలనీ, ఏపీహెచ్బి కాలనీ తదితర వీధుల్లో శనివారం నాడు టీడీపీ 31వ డివిజన్ ఇన్ఛార్జ్ విభూది సూరిబాబు సమక్షంలో లబ్ధిదారులకు పెన్షన్ను సచివాలయ ఉద్యోగులు అందజేశారు. ఈ సందర్భంగా విభూది సూరిబాబు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా పెంచిన పంపిణీ కార్యక్రమాన్ని
చేపట్టారని ఎన్నికల హామీలో భాగంగా గతంలో 3,000 రూపాయలు ఇస్తే ఇప్పుడు 4,000 రూపాయలు ఇస్తున్నట్లు చెప్పారు. ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్ అందజేయడంతో లబ్ధిదారుల్లో ఎంతో ఆనందం కనబడుతుందని చెప్పారు. పండుగ వాతావరణంలో పెన్షన్ల పంపిణీ జరుగుతుందని చెప్పారు. 1వ తారీఖు ఆదివారం పడడంతో ఈ రోజు పెన్షన్ పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. అలాగే 2వ తారీఖున అందుకోని వారికి పెన్షన్లు అందుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పొదిలాపు వెలమనాయుడు, అబు కురేషి, ఏ శ్రీనివాసు, విభూది నమశివాయ, కవిత, కమల, కె శ్రీదేవి, హెల్త్ సెక్రటరీ పార్వతి, ఆశా వర్కర్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నగరంలోని 24వ డివిజన్ పరిధిలో నెలవారీ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం శనివారం నాడు కూటమి నేతల సమక్షంలో జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఎన్నికల హామీ మేరకు శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకర్ ఆదేశాలతో ఒకరోజు ముందే పెన్షన్ పంపిణీ పండుగ వాతావరణంలో శనివారం నాడు మహాలక్ష్మి నగర్ కాలనీ, కుమ్మరి వీధి, మండల వీధిలో జరిగింది. ఉదయం 6 గంటల నుండి లబ్ధిదారులకు 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు పెన్షన్లను అందించారు. ఈ కార్యక్రమంలో 24వ డివిజన్ మహాలక్ష్మి నగర్ కాలనీ ఇన్ఛార్జ్ సిరిపురం భాస్కర్ రావు, డివిజన్ నాయకులు సిరిపురం హరి, సిరిపురం సూరమ్మ, అసిరమ్మ, సూర్యప్రసాద్ దొర, సిరిపురం మురళీ కృష్ణారావు, లబ్బా వెంకట్రావు, సచివాలయం సిబ్బంది సౌజన్య, ఈశ్వర్రావు, కిరణ్, గంగాధర్, రాము, కుమారస్వామి, ప్రమీల, నరేంద్ర కలిసి ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులను కలిసి పెన్షన్ మొత్తాలను అందించారు. పెన్షన్ల పంపిణీను చిత్తశుద్ధితో అమలు చేస్తున్న ఘనత కూటమి సర్కార్కు దక్కుతుందని సిక్కోరు నేతలు స్పష్టం చేశారు. నగరంలోని 48వ డివిజన్ పరిధిలో కూటమి నేతల ఆధ్వర్యంలో సచివాలయం సిబ్బంది సెప్టెంబర్ నెల పెన్షన్ మొత్తాలను అందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు సిల్లా శ్రీను, ఆర్ గోవిందు, అప్పలరాజు, జల్లేపల్లి రామారావు తదితరులు పాల్గొన్నారు. తిప్పతీగతో పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. తిప్పతీగ ఆయుర్వేదంలో ఈ ఔషధ మొక్కకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీనిని గిలోయ్ అని కూడా పిలుస్తారు. తిప్పతీగ కాషాయం తాగితే శరీరంలో రోగనిరోధక శక్తి బలపడుతుంది. తిప్పతీగను నీటిలో ఉడకబెట్టి టీ రూపంలో కూడా తాగవచ్చు. ఇలా చేస్తే ఎలాంటి వ్యాధులు మీ దరి చేరవు. తిప్పతీగ ఆకులు తమలపాకు ఆకారంలో ఉంటాయి. తీగలా వ్యాపించి నేల మీద లేదా ఎక్కడైనా పెరుగుతాయి. తిప్పతీగ ఆకులు ఆకుపచ్చలా అందంగా ఉంటాయి. దీనికి పెద్దగా మెయింటెనెన్స్ అవసరం లేదు. ఈ మొక్కను బాల్కనీ లేదా పడక గదిలో కూడా పెట్టుకోవచ్చు. చూసేందుకు అచ్చం మనీ ప్లాంట్లా కనిపిస్తుంది. తిప్పతీగను వేరు లేదా తీగ మొక్కను కుండీలో లేదా నేలపై నాటాలి. దాని నుండి ఆకులు వచ్చి ఆ తర్వాత క్రమంగా పెరుగుతుంది. ఆ తర్వాత పెద్దగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు నీళ్లు పోస్తే సరిపోతుంది. ఉదయం నిద్ర లేవగానే పచ్చని మొక్క లేదా తీగను చూస్తే మనస్సు ఆహ్లాదం కలుగుతుంది. ఇది చాలా అందమైన మొక్క. దీనివల్ల సానుకూల శక్తి వస్తుంది. ఇంట్లో ఉండే ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. దీనిని ఇండోర్, అవుట్డోర్ ఎక్కడైనా నాటొచ్చు. తిప్పతీగతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. తిప్పతీగను నీటిలో ఉడకబెట్టి తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, దగ్గు, జ్వరం నుండి ఉపశమనం లభిస్తుంది. తిప్పతీగతో కరోనాపై కూడా అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే కరోనా సమయంలో తిప్పతీగకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. తిప్పతీగ ఆకులను నేరుగా నమలవచ్చు, లేదంటే రసం చేసుకుని తాగవచ్చు. తీగ లేదా ఆకులను ఉడకబెట్టి కషాయం కూడా తయారు చేసుకోవచ్చు. తిప్పతీగతో చేసిన కషాయాన్ని తాగితే ఎలాంటి ఆరోగ్య సమస్యలు మన దరి చేరవు. 100 వ్యాధులను కూడా తరిమి కొట్టే శక్తిని దీనికి ఉందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సుని కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. 5 సంవత్సరాలకు ఒకసారి నమ్మించువాడు రాజకీయ నాయకుడు. జీవితకాలం నమ్మించువాడు గురువు. తరతరాలు నమ్మించువాడు దేవుడు. ఏదీ నమ్మనివాడు పరమాత్మ సత్యమును మాత్రమే విశ్వసించి అనుభవం చెందువాడు ఋషి. బాధలు శత్రువులను ఏకం చేస్తాయి. కష్టాలు మనుషులను ఐక్యం చేస్తాయి. ఓం శ్రీ గాయత్ర్యై నమః.
స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూల సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.